ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీ, పిల్లలకు ఒక గ్లాసు పాలు. ఇలా మనం రోజు కూడా పాలు తప్పనిసరి భాగంగా చేసుకున్నాం. అయితే పాల ప్యాకెట్ కొనేటప్పుడు మీరు ఏం చూస్తారు? యూజువల్‌గా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, తర్వాత ఎక్స్‌పైరీ డేటు చూస్తారు. అంతే కదా! నిజానికి మీ ఫ్యామిలీ చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకొన్ని విషయాలు కూడా మనం పాల ప్యాకెట్ పైన చూడాలి. అవేంటో మన పొలిటికో స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం, వచ్చేయండి. ముందుగా పాల ప్యాకెట్‌పై ఉన్న ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ వివరాలను ఖచ్చితంగా మనం పరిశీలించాలి. ఫ్యాట్ శాతం ఆధారంగా ఫుల్ క్రీమ్, టోన్డ్, డబుల్ టోన్డ్ వంటి పాల రకాలను మనం గుర్తించవచ్చు. ఇక ఎస్ఎన్ఎఫ్ అంటే సాలిడ్స్ నాట్ ఫ్యాట్ అని అర్థం. అంటే కొవ్వు లేకుండా పాలలో ఉండే ప్రోటీన్లు, లాక్టోస్, మినరల్స్ వంటి ఘన పదార్థాలకు సంబంధించిన ఒక సూచిక అన్నమాట ఇది. అలాగే ప్యాకెట్పై ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నెంబర్ ఉందో లేదో ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది ఆహార వ్యాపార సంస్థకు ఇచ్చే గుర్తింపు సంఖ్య. ప్యాకెట్పై తయారీదారు వివరాలు కూడా స్పష్టంగా ఉన్నాయో లేదో చూడటం చాలా మంచిది. అంతేకాదు పాల ప్యాకెట్పై ఉన్న బ్యాచ్ లేదా లాట్ నెంబర్ను కూడా గమనించండి. పాల నాణ్యతపై ఏదైనా సమస్య కనుక వస్తే సంబంధిత ఉత్పత్తిని గుర్తించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే కీప్ రెఫ్రిజిరేటెడ్, కన్జ్యూమ్ సూన్ ఆఫ్టర్ ఓపెనింగ్ వంటి నిల్వ సూచనలు కూడా తప్పనిసరిగా మనం పాటించాలి. ప్యాకెట్ ఉబ్బిపై ఉన్న, లీక్ అవుతున్నా లేదా పాలు ఒక రకమైన వాసన వచ్చిన, రంగుతో కనిపించినా అస్సలు ఉపయోగించకండి. కేవలం గడువు తేదీ చూడటంతోనే సరిపెట్టకుండా ఈ చిన్న చిన్న వివరాలను కనుక మనం పరిశీలిస్తే సురక్షితమైన పాలను మనం ఎంచుకోవచ్చు. కాబట్టి ఇకపై పాల ప్యాకెట్ కొనేటప్పుడు తేదీ మాత్రమే కాకుండా ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నెంబర్, బ్యాచ్ వివరాలు, లాట్ నెంబర్, అదేవిధంగా నిలువ సూచనలు ఖచ్చితంగా చెక్ చేయండి. చిన్న జాగ్రత్తే కానీ మీ కుటుంబ ఆహార భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి ఉపయోగకరమైన ఆరోగ్య, ఆహార భద్రత సమాచారం కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఫ్రెండ్స్కు ఖచ్చితంగా షేర్ చేయండి. స్టే ట్యూన్ టు పొలిటికోస్. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.